BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. మాజీ ప్రేయసికి తాజా ముద్దులు. ఏమండి శ్రీవారు, నేను రెడీ. అరే మీరేంటి ఇంకా రెడీ కాలేదు? సినిమాకి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి సార్. అదేంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి? కంట్లో నలకపడింది. నేను తీస్తానుండండి. అక్కర్లేదు, కంట్లో నలకపడితే తీయచ్చు, కానీ నల్లగుడ్డే నలుకైతే కన్ను తీయటం కంటే వేరే మార్గం లేదు. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? ఏం లేదు, నిన్న రాత్రి మీ పుట్టింటికి వెళ్ళాలని ఉందన్నావుగా, సూట్ కేసు పంపిస్తాను. నిజంగా పంపిస్తారా? ఎంత మంచివారు. ఏమిట్రా నువ్వు అనేది? కోడలు ఇలాంటి పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. పెళ్ళాం మీద నిందలు వేసే కర్మ వాడికేమిటే? ఆ కుర్రాడు కోడలతో 2-3 సార్లు మాట్లాడటం కూడా చూశానంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? దాన్ని వెంటనే ఇంట్లోంచి పంపించేయండి. అది ఒక్క క్షణం కూడా నా కంటి ముందు ఉండడానికి వీల్లేదు. దాన్ని ఏంటి అందరూ అదోలా ఉన్నారు? నేను పుట్టింటికి వెళ్తున్నానని బాధగా ఉందా? 2 రోజుల్లో వచ్చేస్తానుగా. అత్తయ్య, ఏ కోడలికి నా అంత అదృష్టం పట్టదు. మీ కోడలినైనందుకు నా మీద నాకే అసూయగా ఉంది. పుట్టింటికి వెళ్తున్నావా? నీ ప్రియుడితో లేచిపోతున్నావా? ఓయ్, ఎన్నాళ్ళ నుంచి సాగుతుందే నీ రంకు? కన్న కూతురి కన్నా నిన్ను ఎక్కువగా చూసుకున్నానే, నా కొడుక్కి ఇంత ద్రోహం చేస్తావా? నేనేం చేశానండి? తాజ్ మహల్ కి దారి చెప్పమని అడిగిన వాడెవడు? నాకు తెలీదు. నీతో మాట్లాడుతున్నవాడు నన్ను చూసేసరికి ఎందుకు వెళ్ళిపోయాడు? నాకు తెలీదండి. వీడి ఫోటో నీ బీరువాలోకి ఎలా వచ్చిందే? ఇంకా బుకాయిస్తావు ఎందుకే? నీకు వాడికి మన పెళ్లి కాక ముందే సంబంధం ఉంది. ఇప్పుడు కూడా వాడిని కలుస్తూనే ఉన్నావు. నా కళ్ళబడేటప్పటికి తాజ్ మహల్ కి దారి అడిగాడని అబద్ధం చెప్పు. అయ్యో, వాడెవడు? నన్నలా ఎందుకు అడిగాడు? వాడి ఫోటో నా బీరువాలో ఎందుకుందో నాకు నిజంగా తెలియదండి. నోర్మోయ్, నా కొడుకు మంచివాడు కాబట్టి నిన్ను చంపకుండా వదిలేస్తున్నాడు. పోవే, ఇంట్లో నుంచి బయటికి పోవే. నడు. ఆ సంబంధం వాడితో తెగిపోయింది. ఆగండి, ఏంటండి ఇది? కోడల్ని కొట్టి చంపుతారా? అడిగే దిక్కు లేదు కదా అని చెప్పి ఆడపిల్ల మీద చేయి చేసుకుంటారా? దిస్ ఇస్ టూ మచ్. ఏంటమ్మా, ఏంటన్నా, ఏంటి గొడవ? నువ్వేం భయపడద్దు, నాతో చెప్పు. ఏం భయపడబాక. నీ అత్తమామలు నేను కొట్టి చంపుతున్నా చెప్పు, వాళ్ళని కటకటాల్లో కట్టిస్తా. లేదండి, వాళ్ళు నన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నారు. అయితే నీ మొగుడు నిన్ను బాధలు పెడుతున్నాడా చెప్పు, కోర్టు గడిపిస్తా. లేదండి, ఆయన దేవుడితో సమానం. మరి అంతా మంచి వాళ్ళు అయినప్పుడు ఈ గొడవంతా ఏంటమ్మా? నా కర్మ, నా తలరాత. అంటే ఆ కుర్రాడితో నీకు నిజంగానే అక్రమ సంబంధం ఉందా? సారీ, ఉంటే చెప్పమ్మా, నాకు చెప్పు. నువ్వేం భయపడద్దు, కన్న తండ్రిలాగా కడుపులో పెట్టుకుంటాను, సర్దుబాటు చేస్తాను. చెప్పు. అయ్యో, నాకేం తెలీదండి. నేనే పాపం ఎరగను. నన్ను నమ్మండి. నాకు తెలియదని ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మీ అన్నయ్య వస్తున్నాడు, ఆ దొంగ ఏడుపులు ఆపు. చూడు, మీ అన్నయ్యతో వెళ్ళిపో. ఇక్కడేమీ జరగనట్టే వెళ్ళిపో, మళ్ళీ తిరిగి రావద్దు. చూడమ్మా, మీ అన్నయ్య చాలా పరుగల మనిషమ్మా. ఈ సంగతి తెలిసిందంటే గుండెకి చస్తాడు. ఎస్, ఇక వెళ్ళాక ఎవరితోనైనా లేచిపోతావో, ఎందులోనైనా పడి చస్తావో నీ ఇష్టం. ముందు కళ్ళు తుడుచుకొని చావు. వస్తున్నాడు. రా బాబు రా. నమస్కారం. రాబోయరా, చెల్లెలు నెల తప్పిందని తెలియగానే ఆగమేఘాల మీద నువ్వు వస్తావని తెలుసు. కోడలు పుట్టింటికి వెళ్ళాలని ఉంది అని అడిగింది, పంపిస్తున్నావు. ఇంతలో నువ్వే వచ్చా. అది బావగారేమిటి అదోలా ఉన్నారు? పెళ్ళం పుట్టింటికి ఎడుతుందని బెంగేమో. కరెక్ట్ కరెక్ట్, అంతే ఉంటుంది. అమ్మా, నువ్వు తొందరగా బయలుదేరు, మళ్ళీ వజ్జి వచ్చేస్తుంది. ఏంటి బాబు అటు చూస్తున్నా? నిన్నెవరన్నా? అబ్బే, వీళ్ళకి కొంచెం డిస్టెన్స్ రిలేషను. పేరు వీరాస్వామి. బయలుదేరమ్మా. వెళ్తున్నానండి. వెళుతూ
వెళ్తున్నాను అనకూడదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. చిన్నతనం కదా తెలియదు. ఆడపిల్లలు పుట్టింటి నుంచి వస్తుంటే ఏడుస్తారు. నువ్వేంటమ్మా పుట్టింటికి వెళ్తూ ఏడుస్తున్నావు? నవ్వుతూ సంతోషంగా వెళ్ళు. వస్తామండి. ఆ రామ్మా. రామ్మా. లత, ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నేను చచ్చిపోతాను. చావు సమస్యలకు పరిష్కారం కాదు. సమస్యను చంపాలి కానీ మనం చావకూడదు. అసలు అసలు నువ్వెందుకులా మాట్లాడుతున్నావు? ఏమైందో చెప్పు. ఏమైందంటే ఇది కాకతాళీయంగా జరిగింది కాదు. ఎవరో కావాలని చేసిన పని. నువ్వు మీ అన్నయ్యకి చెప్పకుండా చాలా తప్పు చేసావు. ఈ విషయం మీ అన్నయ్యకి చెప్తాను. అన్నయ్య బ్రతుకుండటం నీకు ఇష్టం లేదా? లత, నా కళ్ళలో నీళ్లు చూస్తే అందుకు కారణం తెలిస్తే అన్నయ్య అగ్ని పర్వతల్లా బద్దెలవుతాడు. నా మీద నిందలు వేసిన వాళ్ళని నరికేస్తాడు. ఫలితం అన్నయ్యకు ఉరి శిక్ష పడుతుంది. అయితే ఇప్పుడేం చేద్దాం చెప్పు. నా నుదుటి రాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. అన్నయ్యకి మాత్రం ఈ విషయం చెప్పనని మాట ఇవ్వు. సరే, పద. తలరాతలు రాయటం బ్రహ్మదేవుడి స్కూల్ అయితే వాటిని తిరగ రాయటం నా స్కూల్ అయ్యా. అసలు ఏం జరిగిందంటే, ఇదేంటి ఫోన్ కుడి చెవులో ఉంటే సౌండ్ ఎడం చెవులో వస్తుంది. ఆ, నువ్వా? ఇవాళ మన ఇంట్లో పాదం చెట్టుకి 32 ఆకులు రాలిపోయి. నీ బంధాన్ని శార్థం నీ పిండాకుడు. ఏంటంటే నోరు పారేసుకుంటారు? ఆ, నిన్ను కాదయ్యో మగడం. ఇక్కడ నా చెవుల్ని చిప్స్ లా కొరుక్కు తినే శాల్తీ ఒకటి దొరికిందిలే. ఆ చెప్పు, ఎందుకు ఫోన్ చేసావో? మన ఇంట్లో నల్ల పిల్లి 4 పిల్లలు పెట్టింది. అందులో 2 మగవి 2 ఆడవి. ఒరేయ్, ఒరేయ్, నా చెవుని కుమ్మరి పురుగులా తినేస్తున్నావురా. నేనా? సారీ, నిన్ను కాదయ్యా. చెప్పు తొందరగా, ఎందుకు ఫోన్ చేసావో? మరేం లేదండి, మీ దయ వల్ల కోడలు శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. కొత్త కోడలు తెచ్చుకుంటున్నాం. మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. మరి సారీ, శుభకార్యాలకి రాకూడదని చిన్నప్పుడే ఒట్టు పెట్టుకున్నాను. అయ్యయ్యో, కొత్త కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే కాంటాక్ట్ చెయ్యి. మన ఇంటి కప్పులకి బూజు పట్టింది. ఫు, నీ అబ్బా, బూజు పట్టక గాజు పడుతుంటరా? ప్రపంచంలో అర్థమైన విషయాలని నా చెవిలో చెప్పిన చెవుల్లోంచి రక్తం కూడా వచ్చేస్తా కదంట్రా. నిన్ను శుభలేఖ ఎక్కడి నుంచి అన్నయ్యా? భజంత్రీలు ఆ మాత్రం తూతూ మేము వాయించగలం. కాస్త గట్టిగా వాయించండి.
స్వయంగా పిలవకపోయినా మీరు మా అమ్మాయి పెళ్లికి వచ్చినందుకు చాలా సంతోషం అండి. శుభలేఖలేసి వారం రోజులైంది. వీళ్ళ బండబడ పోస్టర్ స్ట్రైక్ కదా, అందుతుందో లేదని భయపడ్డా. కొంచెం కూర్చోండి, వస్తానయ్యా. నన్ను క్షమించండి. ఎందుకు చేస్తున్నావు ఈ పని? మీ చెల్లెలేం చెప్పలేదా? అత్తింట్లో విషయాలు పుట్టింట్లో చెప్పే నీచ సంస్కారం నా చెల్లెలకు లేదు. మొగుణ్ణి మోసం చేసే సంస్కారం మాత్రం ఉంది. ఏం చేసింది? ద్రోహం చేసింది. దోషం ఎవరిది? మీ చెల్లెలిది. తలెత్తి మాట్లాడు. తల దించుకునేలా చేసింది మీ చెల్లెలు. మీ చెల్లెలు అంటున్నావు. లత నీ భార్య. భార్య కాదు, బజారు మనిషి. ఏం చేశావురా? నా చెల్లెల మెళ్ళలో నువ్వు కట్టిన తాళి నేను తెంపకూడదనే నిన్ను వదిలిపెడుతున్నాను. మీరు నన్ను కొట్టండి, నరకండి, చంపండి, నేను చెప్పేది మాత్రం నిజం. మీ చెల్లెలకు ఇంకొకరితో అక్రమ సంబంధం ఉంది. ఆగు. నీ పతివ్రత చెల్లెలికి అక్రమ సంబంధం ఉన్నది ఈ కుర్రాడితోనే. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది తప్ప? నా చెల్లెలకి తప్పటడుగులు వేయటం నేర్పానే గాని తప్పుడడుగులు నేర్పలేదు. నా చెల్లెల మీద నాకు నమ్మకం ఉంది. అయినా నీకోసం నా చెల్లెలు నిప్పు అని నిరూపిస్తాను. ఇందులో ఏదో మోసం ఉంది, కుట్ర ఉంది. అదేమిటో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలుసుకుని అపనిందలకుండా బద్దలు కొడతాను. ఈలోగా పెళ్లి ప్రయత్నాలు చేశారో మీ శవాల దగ్గరకుండా బద్దలు కొడతాను. జాగ్రత్త. నీ వెనక కొండంత అండగా నేనున్నానమ్మా. నిన్ను అనుమానించడం అంటే నన్ను, నా పెంపకాన్ని అవమానించడమే. నిప్పుకు తుప్పు పట్టిందని నింద వేసిన నిప్పు నిప్పేనమ్మా. వాళ్ళు వేసిన మచ్చ వాళ్ళతోనే తుడిపిస్తాను. అపనిందలకుండా బద్దలు కొడతానని చెప్పి మరీ వచ్చాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఏడవకమ్మా. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన నాకు కళ్ళు తుడిచి కాపరానికి పంపడం ఎలాగో తెలుసమ్మా.